మెదక్ జిల్లా కొల్చార మండలం ఎనగండ్ల గ్రామంలో గురువారం శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రచ్చబండ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఎల్ఈడి వీధి లైట్లు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్, సీసీ రోడ్లు, గ్రామాలలో స్వచ్ఛ భారత్, ఉచిత రేషన్ బియ్యం ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక పథకాలు తీసుకురావడం జరిగిందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొల్చార మండల బీజేపీ అధ్యక్షుడు గణపూర్ హరీష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు వెంకట్ యాదవ్, బీజేపీ మండల కార్యదర్శి నాగరాజు, మాజీ ఉపాధ్యక్షులు పుట్టి ప్రకాష్, మండల సీనియర్ నాయకులు నగేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ఒగ్గు మహేష్ యాదవ్, కొరబోయిన సత్యనారాయణ, ముదిరాజ్, ఎనగండ్ల బూత్ అధ్యక్షులు మంగళి లింగం నాయి, విఠల్, గురుకుల బాగయ్య, దేశబోయిన దాస్, చాకలి మల్లేష్, హనుమంతు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం సేవ చేసే పార్టీ. ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయంటే నేరుగా అవి ప్రజలకే పోవాలి. ఇవాళ గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలు లేవు. చాలా మంది ఎవరైనా గరీబులు చనిపోతే చేస్తే ఇబ్బంది అవుతుందని వైకుంఠ ధామాలు కట్టించిండు. అందులో మళ్ళీ ఏం చేసిండు, నీటి వసతి చేసిండు. ఇప్పుడు డంపు యార్డ్లు చేసిండు. ఇంటింటికి చెత్త డాక్టర్ పంపిస్తున్నాడు. మనం లేకపోతే అప్పుడు తెల్లాడితే కావాలంటే ఎవరింటి ముంగట ఆలం పడిపిస్తే లేని రోగాలు వస్తుండే. స్వచ్ఛ భారత్ దాంట్లో చేసిండు. మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాలు కట్టియలేదు. ఇప్పుడు పొద్దుగాల లేవగానే చెత్త బండి వస్తలేదు. మన కరోనాలో కూడా మన అందరిని ఆదుకోలేదు. అందరికి ఫ్రీ వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ ఇచ్చినాం. ఇప్పుడు ఏముంది, వీళ్ళు వస్తేనేమో వీళ్ళ కుటుంబ పరిపాలన వీళ్ళది. ఎవరు వస్తే వాళ్ళ కుటుంబాలు పెద్దగా అయిపోతున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు. కానీ ప్రజలకు చేసేటివి చేస్తలేరు. ఇప్పుడు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 ఇచ్చిండు హామీలు. ఇప్పుడు తులం బంగారం అన్నాడు, ఇస్తున్నాడే. తులం బంగారంగా దాన్ని ముచ్చటనే తీస్తాడు. ఇక లక్షనే లేవు, తులం బంగారం. తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఇస్తాడు. అప్పుడేమన్నాడు, ఇవాళ ఇస్తే మీరేమో 2500 తీసుకుంటారు, ఇంకా 2 రోజులు ఆగుండి, నేను గెలవగానే మీకు 4000 ఇస్తాను. మళ్ళీ గవే పింఛన్ వస్తుంది. కష్టమే ఉన్నది. ఈ నెల వచ్చే నెలకి ఇస్తుంది, వచ్చే నెల. అంతకుముందు రైతు బంధు అన్న కనీసం పంటకు పడుతుండే. ఇప్పుడు అది కూడా పడతలేదు కదా. ఇప్పుడు 4 విడతలు వేసేది, ఒక్క విడత మొన్న వేసిండు. ఎందుకు వేసిండు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో మళ్ళీ ఏదో వేస్తున్నా అని చెప్పి మళ్ళా గెలవాలనే ఉద్దేశంతో కావాలని అంటారు. అయితే ఈయనకు పెడతాందుకు కూడా భయపడుతున్నాడు. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజలు మమ్మల్ని ఊళ్ళకి రానియరు, తిరగబడతారు మా మీద అని చెప్పి ఎలక్షన్లు పెడతాను కూడా. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందన్న, ఇంచుమించు 18 నెలలు అయిపోయింది ఆయన పీఠం ఎక్కి. ఆయన ఎక్కినాక 2 నెలలకు 3 నెలలకు పెట్టేది, 18 నెలలకు కూడా పెడతలేడు. అంటే ఆయన ధైర్యం అయితలేదు. ప్రజలు నన్ను నమ్మరు, నాకు ఓట్లు వేయరు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రామాలలో అందరికీ తెలిసిపోయింది నరేంద్ర మోడీ గురించి అని చెప్పి ఇప్పుడు పెడతలేడు. అది ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి అన్న, కూడా ఎవరెవరికి వచ్చినాయి? ఆ ఇందిరామ్మ ఇళ్ళల్లో కూడా వచ్చిన ఇల్లు కూడా అది బీజేపీ పైసలు ఉన్నాయన్న, కాంగ్రెస్ వాళ్ళ పైసలు. ఇద్దరు పైసలు ఉండగా ఇప్పుడు ఏం చేస్తుంటే ఉండదు. కరెక్ట్. కొడుకు సంతానం